విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ మహా అపరాధం చేసిన కారణం చేత ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు. ఇందుకు తార్కాణంగా సాకేతుడనే వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఉసీనర దేశంలో సాకేతుడనేవాడు కసాయిగా జీవించేవాడు. వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది. అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుపోయేవారు. వాడు గొర్రెల పెంపకంలో కూడా నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరు, డబ్బు కూడా లభించాయి. ఇట్లా ఉండగా ఒకనాడొక ముసలివాడు సాకేతుడు వద్ద మాంసం కొని సరికొత్త వెండి నాణెమిచ్చి వెళ్ళాడు. సాకేతుడు ఆ నాణెం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు. అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి నాణెం తెచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కుపోతూ వచ్చాడు. కొంతకాలం గడిచింది. సాకేతుడి వద్ద ధనికులు ఏటా పందెపు పొట్టేళ్లను కొనడం అలవాటు. సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండేవాడు. ఈసారి అతనికి పొట్టేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుకుందామని సంచి తీశాడు. అందులో చెయ్యి పెట్టి అతడు గుప్పెడు నాణాలు పైకి తీశాడు. కానీ అతని గుప్పెట్లోకి వచ్చినవి నాణాలు కావు, చిల్లర పెంకులు. కంగారు పడి అతను సంచిని బోర్లించాడు. సంచి నిండా చిల్ల పెంకులే తప్ప ఒక్క వెండి నాణెం లేదు. ముసలివాడు తనను మోసం చేశాడనుకొని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుకుతూ వాణ్ణి ఈసారి కనపడని కండకు కండ చీల్చేస్తాను అంటుంటే మాంసం కొని వచ్చిన వారు ఏం జరిగింది, ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు. ఇంతలో ముసలివాడే మాంసం కొనడానికి వస్తూ కనిపించాడు. సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడి మెడ పట్టుకొని, దుర్మార్గుడా, పంచకుడా, నన్ను మోసం చేస్తావా అని అరిచాడు. అందర్నీ కేకవేశాడు. ముసలివాడు రహస్యంగా, నోరు మూసుకో, నా మీద నింద వేశావంటే నిన్ను సర్వనాశనం చేయగలను అన్నాడు. సాకేతుడు ఆవేశంతో, ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక, నన్ను ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు. ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా, నీ రహస్యం నాకు తెలిసిపోయింది, అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా? అయ్యా చూడండి, ఈ నిర్భాగ్యుడు మనందర్నీ మభ్యపెట్టి గొర్రె మాంసమని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు. ఈ క్షణాన్నే వీడి ఇంట మనిషి శవం ఉన్నది అన్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం, నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు. రుజువు చేయక ఊరుకుంటానా? నీ రహస్యం 10 మందికి తెలియవద్దా? పద, నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు 10 మందిని వెంటబెట్టుకొని సాకేతుడింటికి బయలుదేరాడు. వాడి ఇంటి వెనుక గదిలో గోడకు చేరబెట్టి ఒక మనిషి కళేబరం ఉన్నది. ముసలివాడు శక్తిగల మాంత్రికుడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే కానీ మిగిలిన వాళ్ళంతా ఆగ్రహావేశం చెందారు. అందరూ అతని పైన పడి చావచితక పొడిచారు. సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు. ఆ దొమ్మిలో సాకేతుడికి ప్రాణం పోలేదన్న మాటే కాని ఎడమ కన్ను కాస్త పోయింది. అతను స్పృహ తెలిసి లేచేటప్పటికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అతని కుండిన ఇల్లు, డబ్బు సమస్తమూ పోయింది. ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకొని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుకునే పని చేసుకుంటూ ఏదో విధంగా కాలక్షేపం చేయసాగాడు.
అభ్యాసం అంతగా లేకపోయినా కుల విద్యే కనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకొని పైకి వస్తుండగా మరొక దుర్ఘటన జరిగింది. ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలూదిన చప్పుడు, గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం నుండి బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు. ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఒంటికంటి వెధవను 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చెయ్యండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకొని తన నగరకు తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే రాజభటులు సాకేతుణ్ణి పట్టుకొని వీపు మీద కాళ్ళ మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో, లేకపోతే నీకు మరణదండన పడుతుంది అన్నారు. ఇంతకు నేను చేసిన మహా అపచారం ఏమిటి అని సాకేతుడు రాజభటులను అడిగాడు. ఒంటికంటివాడు కనిపించడం మా రాజుగారు పెద్ద దుశ్శకునంగా భావిస్తారు. అందులోనూ ఎడమ కన్ను గుడ్డిదైతే ఆయన అసలే సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు. రాజాజ్ఞ ప్రకారం సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించసాగాడు. అతను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాడు. తల ఎత్తి ఎవరిని చూసేవాడు కాడు. ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్ళు గడిపినాక అతనికి ఊపిరాడనట్టయింది. కాస్త 10 మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతనిలో పెరగసాగింది. అందుచేత ఒక రాత్రి సాకేతుడు తల మీదుగా ఒక దుప్పటి కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళాక వెనుక నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్టయింది. ఏ రాజభటులో వెంట తరుముకొస్తున్నట్టుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందుల వెంట గొంతుల వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు. తలుపు తెరుచుకున్నది. లోపల అంధకారపూరితమైన గొంది కనిపించింది. ఒక గడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తరువాత నిమ్మలంగా ఇంటికి చేరుకుందామనుకుంటున్నాడు సాకేతుడు. కానీ అతను చీకటిలోకి ప్రవేశించిన పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో 2 మనుషులు అతనిపై పడి, దొరికావా దుర్మార్గుడా, ఎంతకాలం తప్పించుకు తిరుగుదామనుకుంటున్నావు అంటూ అతన్ని పట్టి బంధించారు. సాకేతుడు సగం చచ్చి, బాబుల్లారా, నేను మీకేం అపకారం చేశాను, నన్నెందుకిట్లా పట్టుకున్నారు అని అడిగాడు. 3 రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకొని ఆయనను వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకు పారిపోవడం లేదా? అమాయకుడిలా నటించకు అన్నారా మనుషులు. మీరెవరో, మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు. నీ అబద్ధాలు నమ్మడానికి మేమేం వెర్రివాళ్ళం అనుకున్నావా? మా యజమానిని హత్య చేయడానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు? నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతగ్గా అతను తోలు కోసుకునే ఉలి దొరికింది. దానితో వాళ్ళ అనుమానం రూఢి అయ్యింది. వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకుపోయారు. న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతను అదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది. అందుచేత అటే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే, 100 కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చేయడమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నిర్దోషి అయిన సాకేతుడు నిక్షేపం లాంటి తన వృత్తిని పోగొట్టుకొని ఎక్కడా తల ఎత్తుకు తిరగడానికి లేని స్థితిలో పడి ప్రపంచానికంతకు శత్రువై పనికి మాలిన వాడై అకారణంగా ఒక శిక్ష తరువాత మరొక శిక్ష అనుభవించడానికి ఏమిటి కారణం? ఈ నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు. అతను బలవద్విరోధం తెచ్చిపెట్టుకున్నాడు. అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతని కష్టాలు ఆరంభమయ్యాయి. చిల్ల పెంకులను
వెండి నాణాలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది. సాకేతుడు అలా చేయక తొందరపడి ఆ మాంత్రికుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు. స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంకటము పెద్ద ఆపదగా పరిణమించింది. స్థానబలం ఉన్నవాడైతే అతను శిక్షలు పడి ఉండకపోను అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.